సో ఇట్స్ మై సండే ఫేస్ గైస్. మా మమ్మీ ఇక్కడ బజ్జీలు చేస్తుంటే ఇట్లా స్టూల్ పైన కూర్చొని అండ్ వాచింగ్ ఇట్. బజ్జీలు వేస్తున్నాను నా కోసం. సో హియర్స్ దట్ స్లీవ్ టీ షర్ట్స్ గివ్ సో ఇరిటేటెడ్. కానీ వింటర్లో తప్పదు కదా, మనకు అలవాటు లేకుండా వేసుకోవాలి. ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్ ఇన్ వింటర్. మమ్మీ ఇక్కడ నాకు ఇవ్వకుండా తింటుంది. మమ్మీ ఫస్ట్ బిడ్డకి ఇవ్వాలి కదా. తిన్నావు మమ్మీ? చూపి వాళ్ళ వీడియోలో తిన్నావు. అండ్ నేను ఇలా ఎందుకు కూర్చున్నా అంటే మా మమ్మీ వల్ల నా కాలికి దెబ్బ తగిలింది గాయస్. మా మమ్మీ ఆ రోజు పడుకున్నది. మా మమ్మీ పడుకుంటే నాకు దెబ్బ తగలేకపోతుంది మధ్యాహ్నం. ఐ షో యూ ఇట్. సో దిస్ ఈస్ ద దెబ్బ. సారీ ఫర్ ద నెగటివ్ వైబ్స్ బట్ వాంటెడ్ టు షో యూ. ఇది పేపర్ పై నుండి గమ్ అతికింది. గమ్ము నుండి తీస్తే ఇట్లా అయిపోయింది కాదు. మా మమ్మీ నవ్వుతుంది. ద మెయిన్ రీజన్ ఫర్ దట్ ఈస్ నా ట్రైపాడ్ అందరు కలిసి ఇరగొట్టిరు. అది స్టూల్ని బేస్గా తీసుకొని అంటిస్తుంటే దానికి గమ్ అతుక్కుంది. నేను చూడకుండా నా కాలు పెట్టేసిన. తలస్నానం చేసి చైర్లో కూర్చొని కాలు దానిపైన పెట్టి కూర్చుంటే కాలు రావట్లేదు. సో చూడండి ఎట్లా నవ్వుతుందో. నాకు ఇప్పుడు కాలు కూడా నడువు వస్తలేదు. మా మమ్మీకి బాధ లేకుండా అట్లా నవ్వుతుంది. సో అది నాకు తీయనీకి రాలేదు. గట్టిగా ఎగ్గేసిన కాల్ని. పీటకున్న పేపర్ అండ్ ఆ పీటకున్న పైన తోలు, నా తోలు కూడా తీసేసుకుంటుంది. మమ్మీ నీకు బాధ అనిపిస్తలేదా? ఊడిపోయింది, ఫుల్ బ్లడ్ వచ్చింది. మా మమ్మీ కనీసం దాన్ని ఇట్లా ముట్టి కూడా చూడలేదు గైస్. ఇట్లా ముట్టి దాని వాళ్ళకం ఎట్లుందో కూడా చూడలేదు. మొత్తం మా డాడీ డ్రెస్సింగ్ చేసిండు, మా డాడీ చూసిండు, మా డాడీ హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. ఇప్పుడు కూడా స్పిరిట్ కూడా మా డాడీ పెట్టిండు. ఐ విల్ ఇంక్లూడ్ దట్ వీడియో ఆల్సో ఇన్ దిస్ బ్లాగ్. దాని మీద పెడితే ఏమన్నా అవుతుందా డాడీ? లైట్గా పెట్టు, కొత్తి పట్ట మీద మీద పెచ్చోళ్ళకి దూరంగా ఉంటాం. పుత్తడి బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. పేపర్ ఇంకెప్పుడు పోతాయి? హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే పోతుంది, వాటర్లో అంతే పోతుంది. ఇదంతా మండుతుంది, నొప్పి ఉంటుంది బిడ్డ. చాలా కాలు మండుతుంది. ఇక్కడ ఏమైంది? అభి దేఖ్ లీజియే. మా మమ్మీ నవ్వుకుంటున్నా, మేము నవ్వుకుంటే వేస్తున్న బజ్జీలు ఇవన్నమాట. ఏం బజ్జీలు మమ్మీ? చల్ల బజ్జీలు. దేంతో చేస్తారు? పిండి మైదా తినొద్దు మమ్మీ పొద్దున. ఓకే, నా కోసం. క్యాలరీస్ డోంట్ కౌంట్ ఆన్ సండేస్ గైస్. మనం బాగున్నప్పుడే వెన్ వీఆర్ హెల్తీ వీ షుడ్ త్రో ఆల్ ద థింగ్స్ ఇన్ ద స్టమక్. ఆల్ ద థింగ్స్ అంటే ఇట్లా హెల్తీ హోమ్ ఫుడ్. అదే బయట తిన్నారనుకోండి, ఇట్స్ నాట్ హెల్తీ అట్ ఆల్. మమ్మీ మెల్లగా, నా మాటలు విన్ను అట్లా ఎందుకు చేస్తున్నావు? మళ్ళీ నాకు కాలికి తగిలిన దెబ్బ సరిపోదన్నట్టు చేతిలో కూడా ఒకటి పెడతావా? అండ్ హియర్ మై మమ్మీ సర్వింగ్ ఫర్ మీ విత్ పల్లి చట్నీ. పల్లి చట్నీ ఏనా మమ్మీ? పల్లి చట్నీ, చల్ల బజ్జీలు. నాకే కదా, తమ్మునికి లేవు కదా. తమ్ముడు బయటకి ఎండని నాకు పెట్టినావు కదా. ఎవరు చేసిన వంట వాళ్ళకి నచ్చుతుంది గైస్. ఏమన్నావు మమ్మీ ఇందాక? అమృతం భూమి ఇంకా మంచిగా ఎట్లున్నా నిన్ను తీస్తలేను మమ్మీ. అమృతం భూమి మీద భూమి మీదే అమృతం ఉన్నదట గైస్. మా మమ్మీ చేసుకునేది కదా వంట. సో లెట్స్ టేస్ట్ దిస్. పెరుగు అదే హెల్తీ. పెరుగు హెల్తీ అట. కాలుతుంది. మమ్మీ తింటున్నా. బాగుంది. ఎట్లా చేస్తారు ఇవి?
నేను నేర్చుకుంటా చెప్పు. పిండిలా ఉమ్, పచ్చిమిరపకాయలు, ఉమ్, కొత్తిమీర ఆకు, ఉమ్, కరివేపాకు, జీలకర్ర, ఉమ్, కొంచెం ఓమ ఉమ్, వేసి కలపాలి. ఉమ్. అయిపోతుందా కలిపితే? కలిపి ఉమ్, 20 నిమిషాలు నానబెట్టాలి. ఉమ్, నానబెట్టినాక తర్వాత బజ్జీలు వేయాలి. ఉహు. అది వేసి నెయ్యిలో తాగిస్తాం. ఇట్లా మాట్లాడితే గైస్ పెడతాం. టేస్ట్ గట్టి మీద పెట్టాలి. ఇట్లా మిర్చి ఉన్నది మనం స్పైస్ చట్నీలో ముంచుకొని తింటే దట్ విల్ బి వెరీ టేస్టీ. కారం కారం బాగుంటుంది. మా మమ్మీ కారం నచ్చదు, చపాతి మంచి. 10th క్లాస్ అన్నది ధ్యాస లేదు, ఏం లేదు గైస్. ఇఫ్ యూ హ్యావ్ ఆల్సో సచ్ క్రింజీ బ్రదర్ కామెంట్ డౌన్. చూడు ఫేస్ అనిపించొద్దంటే ఎందుకు సోను, నీ ఫ్యాన్స్ ఎక్కువైపోతారను. సరే. So how many of you love tea, guys? And literally for me, tea is like dopamine in the early mornings. Like it's my happy hormone. And ఇక్కడ నాకు దెబ్బ తగిలినా కూడా నాకు అండ్ మా మమ్మీకి నేనే టీ పోస్తున్నా. జస్ట్ హ్యాడ్ మై టిఫిన్ అండ్ ఇవి ఎండకెండేద్దామని వచ్చాం గైస్. ఆల్సో నేను హౌస్ హోల్డ్ వర్క్ కూడా చేస్తా గైస్. అండ్ యూ నో గైస్, దిస్ ఈస్ అమెరికా పిల్లి. అండ్ నైబర్స్ కేమ్ ఫ్రమ్ యుఎస్ ఫర్ అ వెకేషన్. పిల్లుల్ని కూడా తీసుకొచ్చారు. 2 పిల్లులు ఉంటాయి. మనకి యానిమల్స్ అంటే భయం కాబట్టి తీసుకెళ్ళిన బట్టలన్నీ, బయటికి తీసుకెళ్ళిన బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడు ఉంది. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. నేను గుడ్ గర్ల్ని కాబట్టి మా మమ్మీకి ఇలా చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేస్తా. సో మీరు కూడా నన్ను చూసి అందరు నేర్చుకోండి గైస్. చెప్పినారా గైస్ అమెరికా పిల్లి అని? చూడండి ఎంత కోపంగా చూస్తుందో. అండ్ మా ఇంట్లో రోజ్ ఫ్లవర్ పూసింది. ఐ థాట్ ఆఫ్ డూయింగ్ రీల్ విత్ పూసింది పూసింది పున్నగా సాంగ్, కానీ నా కాలికి దెబ్బ అని చెప్పాను కదా, దానివల్ల ఐ డి నాట్ డూ. ఇవన్నీ మా మమ్మీ చెట్లు, రోజ్ ఫ్లవర్, కార్తీక తులసి, నూరు వరహాలు అండ్ ఇలా చాలా ఉంటాయి. అన్ని పేర్లు చెప్పలేను గైస్. చూడు వీడేమో పిల్లల్ని పట్టేటోడు, పిల్లలతో ఇట్లా ఆడుకుంటాడు. ట్యూషన్ లేదు, స్కూల్ లేదు, ఏం లేదు, ఓన్లీ ఇంతే. టుడే అవర్ హోమ్ సండే స్పెషల్ ఈస్ కీమా గైస్. కీమా విల్ బి సో టేస్టీ రైట్. నాకైతే మటన్ ఐటమ్స్ లిటరలీ లైక్ కీమా, పోటీ కాదు బట్ తలకాయ, కాళ్ళు, దిస్ విల్ బి గుడ్ కదా. ఓన్లీ వి తెలంగాణ పీపుల్ నో ఇట్. సో వి జస్ట్ హ్యాడ్ అవర్ లంచ్ అండ్ కారం వేసింది గైస్. యూ కెన్ సీ మై లిప్స్ ఆల్సో ఎర్ర అయిపోయినాయి కారంకి. బట్ నాన్ వెజ్ స్పైసీ ఉంటేనే బాగుంటాయి కదా. మా మమ్మీ అయితే మంచిగా పీస్ఫుల్గా కూర్చొని మా అత్తమ్మతో మాట్లాడుతుంది, నా దెబ్బ గురించి నవ్వుకుంటూ. సో మా మమ్మీకి కొంచెం పని చెప్దాం ఇప్పుడు, అండ్ ఆ పని ఏంటి అనేది రీడ్ ఫర్ ఇట్. మా మమ్మీకి పని చెప్దాం అన్నాం కదా గైస్, ఇప్పుడు పీస్ఫుల్గా ఫోన్ మాట్లాడుతుందని. సో హియర్ షీస్ డ్రేపింగ్ మై కొంగు అండ్ షీస్ మేకింగ్ మీ గెట్ రెడీ. మంచిగా లేదంటే తీయొద్దట. ఓకే తీయను మమ్మీ. సో ఐఎమ్ డూయింగ్ మిత్రమింద ట్రాన్సిషన్. సో హియర్స్ మై లుక్. అండ్ ఇక్కడ నేను షూట్ చేస్తుంటే ఇట్లా మధ్యలో వచ్చి సోకులు పెడతాడు గైస్. హాయ్ గైస్, so I took a little break till now. I thought of doing getting ready video but busy and కాలు నొప్పి వల్ల అది అవ్వలేదు. కాలు నొప్పి ఉన్నా కూడా ఐఎమ్ ట్రయింగ్ టు షూట్ దిస్. అండ్ ఆల్సో హౌ ఇస్ మై లుక్? Actually this look is for మిత్రమింద, like మిత్రమింద recreation from Magadira. చాలా డేస్ నుండి చేద్దాం అనుకున్నా బట్ ఫైనల్గా అది ట్రెండ్లో నుండి వెళ్ళిపోయింది, ఇంకా చేయాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే, అన్ని టైమ్స్ మనవి. ఫోటో షూట్ అయితే అయిపోయింది గైస్. సో బొట్టు తీసేసి ఐమ్ కీపింగ్ అ సింపుల్ టిక్లీ.
నేను చెప్పిందా ఇన్స్టాలో ఐమ్ డూయింగ్ ద 10 థింగ్స్ ఐ హ్యావ్ లెర్న్ దిస్ ఇయర్ ఆ రీల్ చేస్తున్నా. సో అందుకోసమే దిస్ ఈస్ ద పార్ట్ 1 ఐమ్ డూయింగ్. హోప్ యూ ఆల్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. సో నేను వచ్చేసరికి మా తమ్ముడు ఏం చేస్తుండు అంటే ఆనియన్ మిర్చి కోస్తుండు. సో ఏం తెలియనట్టు ఇక్కడ వచ్చి పడుకున్నాడు. సో ఏం చేస్తున్నావు నాన్న? సో సోను లే 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 దా చదువుకోమనం దా. తప్పించుకోవడానికి వాడు చేసే కొన్ని ట్రిక్స్ అన్నమాట. ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉంటే మేము తిడతాం కదా, అందుకే వంటలు చేస్తూ ఉంటాడు. సోను చదువుకోమన్నందుకు ఇన్ని కష్టాలు గైస్, అందుకే ఇంతసేపు సైలెంట్గా ఉండండి అని చెప్పిన. ఇంతసేపు ఐ వాజ్ రికార్డింగ్ మై వీడియో, బట్ వీడు కానివ్వలేదు అది. సోను ఒక్క లుక్ ప్లీజ్ ప్లీజ్. బ్లాక్ వస్తుంది సోను, అది మాడిపోతుంది. So this guy did not allow me to shoot more guys. Tata bye bye. I'll be posting some video clips now, so please watch it. And thank you for watching. That's it. I'm ending here. And Sunday went all with this shoot, editing, and I have uploaded my first voiceover on my Instagram. Hope all you will support my content journey. So thank you all for watching. Bye.